అందరికీ నమస్తే. భగవాన్ రమణులు అందించిన ఒక జ్ఞానామృతం గురించి తెలుసుకుందాం. అకర్మయే ఆగని క్రియాశీలత, నిత్య గాఢ కర్మనిష్టయే ఋషి స్వభావం. ఆయన నిశ్చలత్వం అతి వేగంగా తిరుగుతున్న బొంగరము నిశ్చలత వంటిది. దాని వేగము కన్ను చూడలేదు, అందుకే కదలనట్లనిపిస్తుంది. అయినా అది తిరుగుతూనే ఉంటుంది. ఋషి యొక్క అకర్మ కూడా అంతే. ఈ నిశ్చల స్వభావాన్ని లోకం స్తబ్దత, ఊరక ఉండుట అనుకుంటుంది, కానీ అది సరికాదు. ఇక్కడ భగవాన్ రమణులు ఏం తెలియజేస్తున్నారనేది మనకు అర్థమైన మేరకు మనము చర్చించుకుందాం. ఋషి యొక్క స్వభావము కర్మనిష్టయే, గాఢ కర్మనిష్టయే. చూడండి, వేగంగా తిరుగుతున్న బొంగరంతో ఇక్కడ పోల్చడం జరిగింది. బొంగరం అతివేగంగా తిరుగుతున్నప్పుడు మన కంటితో చూసినప్పుడు అది బొంగరం తిరుగుతున్నట్లుగా అనిపించదు, ఆగిపోయింది, నిశ్చలంగా ఉంది అనే భావన మనలో కలుగుతుంది. కానీ వాస్తవానికి అది మన కన్ను గుర్తించలేనంత వేగంగా తిరుగుతూ ఉంటుంది. అలాగే ఆత్మనిష్టలో నిశ్చలంగా ఉన్నటువంటి గురువు నుండి వెలువడుతున్నటువంటి ఆధ్యాత్మిక తరంగాలు, ప్రేమ తరంగాలు, శాంతి తరంగాలు అక్కడికి వచ్చిన వారికి పరమ శాంతిని కలుగచేస్తాయి. మరి అది ఎలా ఉంటుందంటే, లోకం దృష్టిలో ఇతడు కదలకుండా కూర్చున్నాడు, ఏం చేయట్లేడు అన్న భావన కలుగుతుంది. ఇది సరైనది కాదు. గురువు అత్యంత పరమ యోగనిష్ఠుడు, పరమ ధర్మనిష్ఠుడు. ఆధ్యాత్మిక శాస్త్రములు ఎన్ని కూడినా సరితూగనంత విశాలము, దృఢము అయినది గురువు యొక్క మౌనము. మరి ఇంత గొప్ప జ్ఞానాన్ని అందించిన భగవాన్ రమణులకు నమస్కరిస్తూ, గురువులకు, గురు పరంపరకు అంతా నమస్కరిస్తూ థ్యాంక్ యూ.